హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను అనుకున్న టైంకి లేచాను అంటే నా మార్నింగ్ రొటీన్ అయితే ఏ విధంగా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నాకనే కాదండి, ఎవరికైనా సరే మనం అనుకున్న టైంకి ఒక 10 నిమిషాలు కానివ్వండి, లేదంటే 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, మనం ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకే కనుక నిద్ర లేచాము అంటే రోజంతా మన చేతుల్లో ఉంటుంది. లేదు అంటే మనమైతే డే చేతిలో ఉండాలన్నమాట. అంటే మనం చెప్పినట్టు రోజంతా గడవకుండా హడావిడిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం మన చేతుల్లో ఉండాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అంటే నేను కూడా డైలీ ఒకటే టైంకి లేసానని ఏం లేదండి, లేట్ అయిపోతూ ఉంటుంది. లేట్ అయిన రోజు నాకు హడావిడిగా ఉంటుంది. అసలు రోజు అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. అలా ఉంటుందండి హడావిడిగా ఉన్నప్పుడు. లేదు, మనకు నచ్చిన టైంకి ఈ రోజు అయితే నేను 4 o'clock నిద్ర లేచానండి. 4కి లేచి నాకు నచ్చిన పనులన్నీ చేసుకుంటున్నాను. అంటే నెమ్మదిగా నిదానంగా అయితే చేసుకుంటున్నాను. అంటే నేను చాలా వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. నాకు ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం. మనం లేటుగా లేచినా కానీ ఈ పని అయితే చేస్తాం. కాకపోతే మనకు నచ్చిన విధంగా కాకుండా హడావిడిగా చాలా తొందరగా. అంటే నాకైతే ఇద్దరు చిన్నపిల్లలే కదా, వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళతో హడావిడి అయిపోతుంది. వాళ్ళకి లంచ్ బాక్సులు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవంతా చేయాలి కదా. సో చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళతోనే సరిపోతుంది. అందుకోసం అయితే నేను 4 o'clock నిద్ర లేచి ఈ విధంగా ఇంటి ముందర వాకిలంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నా అసలు ఎంత చీకటిగా ఉందంటే 4కి అయితే ఎవరూ లేదనమాట. అలా ఉంది. ఇక మందారం పూలు చూస్తున్నారు కదా, అసలు ఈ కలర్ అంటే మిడిల్లో ఒక కలరు, ఇక చుట్టూ ఎల్లో కలర్ వచ్చింది కదా. ఈ పూలు అయితే నాకైతే నిజంగా చాలా ఇష్టం అండి. మీలో ఈ కాంబినేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఎంతమందిగా నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నా కదా, అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉన్నాయన్నమాట. 5 petals మాత్రమే వచ్చి ఉంటుంది. కాకపోతే మిడిల్లో ఒక కలరు, చుట్టూ రిమైనింగ్ మొత్తం ఒక కలర్లో ఉండటం వలన మనకు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇక 4:40 అలా అయిపోయిందండి టైము. ఇక మిద్ది పైకి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్లు అయితే వేసానండి. పుదీనా, అదేవిధంగా అలోవెరా, కొద్దిగా అంటే మొక్కలు అంటే ఏమైనా ఆకుకూరలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివంతా వేసున్నాను. కాకపోతే కొన్ని వచ్చాయన్నమాట, కొన్ని రాలేదు. చూడాలి ఎన్ని వస్తే ఇంకా రిమైనింగ్ వాటిలో అయితే వేసుకోవాలి మొక్కలు. ఇక మిద్ది పైకి వచ్చిన తర్వాత కాసేపు వాకింగ్ అలా చేసుకుంటూ ఉంటాను. 5:30 ఆ టైం అయిందండి. 5:30కి ఇక లైట్గా అంటే మార్నింగ్ సన్ రైజ్ వస్తూ ఉంది. సో లైట్లన్నీ ఆఫ్ చేసేసారంటే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆఫ్ చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, డైజీ అయితే నాతో పాటు నిద్ర లేస్తుంది అనమాట. ఇక నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అది కూడా నాతో పాటు కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. ఇక మిద్ది పైకి వచ్చింది. ఇక కాసేపు వాకింగ్ అంటే టైం ఉంది కదా, మనకు నచ్చిన టైంలో లేసాము అంటే మనకు టైం ఉంది అనుకున్నప్పుడు మనకంటూ టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుందండి. ఇప్పుడు అదే టైం, ఇప్పుడు నేను ఒకవేళ 6కి నిద్ర లేచాను అంటే ఈ వాకింగ్, ముగ్గు ఇవంతా అసలు కుదరవు అనమాట. నేను గ్రీన్ టీ అయితే తాగేసానండి. మార్నింగ్ గ్రీన్ టీ తాగేసి వాకింగ్ చేసుకుంటున్నాను. అవంతా నేనైతే మీతో అయితే షేర్ చేసుకోలేదులేండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాకింగ్ చేసుకుంటుంటే కాసేపు అయితే తిరిగింది. ఇక టెర్రస్ పైన వాల్ ఉంటుంది కదా, పై సైడ్లో అక్కడ వెళ్ళేసి చూసుకుంటూ ఉందన్నమాట. ఇక కాసేపు వాకింగ్ చేసుకున్న తర్వాత ఇక కిందికి అయితే వచ్చేస్తున్నాము. ఇక చెప్తున్నాను కదా, డైజీ అయితే ఆల్మోస్ట్ నేను నిద్ర లేచాను అంటే ఇక మార్నింగ్ టైంలోనే అండి. మళ్ళీ ఇంకా డే టైంలో అయితే అంతగా పట్టించుకోదు. మార్నింగ్ టైంలో అయితే ఇక నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుందన్నమాట. ఇక లోపలికి వచ్చేసాను. పైన అంత వెళ్తుంది కదా, లోపల చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో. ఇక లైట్ అయితే నైట్ టైంలో ఈ విధంగా లైట్ ఆన్లోనే ఉంటాయండి, ఈ చిన్నవి ఫ్లవర్ లైట్లు. అదేవిధంగా ఫొటోస్ దగ్గర రైస్ లైట్ అంటాం కదా, అవన్నీ కూడా అలానే ఉంటాయి. ఇక మార్నింగ్ టైంలో అయితే వాటర్ వదులుతారండి. అవి వాటర్ వచ్చినప్పుడు ఒక ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ అయితే ఆఫ్ చేసేసి ట్యాంక్కి అయితే వాటర్ ఆన్ చేసేసాను. ఇక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను పూజ అవంతా అయితే షేర్ చేయలేదండి, నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా, సో అందుకోసం అయితే నేను పూజ అయితే షేర్ చేయలేదు. ఇంట్లో అంటే కిచెన్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. పుదీనా చెట్టు, అదేవిధంగా మనీ ప్లాంట్ వచ్చి వాటర్లో పెట్టుకున్నాను కప్పులో. అదేవిధంగా పుదీనా అయితే జస్ట్ ఒక చిన్న కప్పు ఉంటే దాంట్లోకి మట్టి వేసేసి నాటున్నాను. అవి లోపల అది ఇండోర్ ప్లాంట్ కాదు కదండి, సో అంత గ్రో అయితే రాలేదు. పుదీనా తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టేశాను. మనీ ప్లాంట్ మాత్రం లోపలే పెట్టుకున్నాను. ఇక తర్వాత
మార్నింగ్ టైంలో ధూప్ స్టిక్ పెట్టుకున్నాము అంటే ఆ ప్లెజెంట్ అనేది ఇక చెప్పలేము. మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్గా నేను ఇక్కడ స్మూతీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక బనానా తీసుకున్నాను, కొద్దిగా ఒక 2 ఖర్జూరం అయితే తీసుకున్నానండి. బ్లాక్ డేట్స్ తీసుకొని సీడ్స్ తీసేసి వేసేసాను. ఇందులోని కొద్దిగా ఆల్మండ్స్, ఒక 4 లేదా 5 వరకు ఆల్మండ్స్, క్యాషూస్, కాజు కూడా ఒక 4 నుంచి 5 అలా వేసుకున్నాను. మన ఫ్లేవర్ అండి, మనకు ఏవి నచ్చితే అవి కూడా యాడ్ చేసుకొని మిగతావి కూడా స్కిప్ చేసేసేయచ్చు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పౌడర్ ఏంటంటే ఓట్స్, రాగి పౌడరు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని నేను పిల్లలకి ఏంటంటే పాలల్లో వేసిస్తున్నానండి. నేను ఇక్కడ ఇంకా స్మూతీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ కొంచెం అంటే మళ్ళీ ఆకలి వేయకుండా ఉండాలి కదా, అందుకోసం అయితే ఆ పౌడర్ కదా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ అంతా మిల్క్ని అయితే యాడ్ చేశానండి. మిల్క్ ఏంటంటే నేను ఈవినింగ్ టైంలో తెచ్చుకుంటాను. ఈవినింగ్ టైంలో తెచ్చి బాగా బాయిల్ చేసేస్తానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ టైం అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే అవి కొద్దిగా మీగడంతా పైన వచ్చేస్తుంది కదా, మీగడైతే కలెక్ట్ చేసేసుకుంటాను, సపరేట్గా తీసుకుంటాను. ఇక ఆ మిల్క్ మార్నింగ్ లేసి కడగపెట్టానండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఆ మిల్క్ని అయితే అంటే కాచి చల్లారిన మిల్క్ అనమాట, ఒక టీ గ్లాస్ వేసుకొని మిక్సీ పట్టుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా మనమైతే మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్మూతీ కనుక ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాము అంటే మనకు ఆఫ్టర్నూన్ వరకు నిజంగా ఆకలి అయితే వేయదండి. కాకపోతే అంటే మనకు తినాలి అనిపిస్తుంది, కాకపోతే ఆకలి కాదనమాట, తినాలి అనిపిస్తుంది. మనం కొంచెం అంటే చెప్తాం కదా, నోరుని కట్టేసుకోవాలి అన్నట్టు కొద్దిగా అంటే నార్మల్గా ఇడ్లీ అలాంటివంతా తిన్నాము అంటే మనకు ఆకలి వేయదు. ఇవి తిన్నా కానీ ఆకలి వేయదు. కాకపోతే ఏమైనా తింటే బాగుండు అంటే స్పైసీగా తిందాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ. మీరు కంట్రోల్ చేసుకోగలిగితే హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. ఇక తర్వాత స్ప్రౌట్స్ కోసం అయితే నేను ఇవన్నీ అంటే మొలకలు కట్టుకోవడానికి శనగ్గింజలు అంటే పల్లీలు, అదేవిధంగా బొబ్బర్లు, పెసలు ఇవన్నీ వేసి ఒక దాంట్లో నానబెట్టేసాను. ఇవైతే వాష్ చేసేసి క్లాత్లో అయితే పెట్టేస్తానండి. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే తిరుమల బ్లాగ్ అయితే షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. మీరు ఇంతవరకు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. బాయ్.